ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మూవీ అయితే వేరే లెవెల్ ఉంది. ఖచ్చితంగా ప్రభాస్ రికార్డు ఎవరు బద్దలు కొట్టలేరు. ఖచ్చితంగా మళ్ళీ నైట్ షో కూడా బుక్ చేసినాం టికెట్లు. వేరే లెవెల్ ఉంది మూవీ అయితే. మళ్ళీ నైట్ షో కూడా వస్తాను అంటే అప్పుడు అర్థం చేసుకోండి ఎట్లా ఉంది మూవీ. ప్యాన్ ఇండియా మూవీ అంటే ప్రభాస్ అన్న తర్వాత ఎవరన్నా ఆ కట్అవుట్ చూసి వేరే లెవెల్ మైండ్ అయితే బ్లోయింగ్ అయిపోతుందన్నా. ఒకరు బట్టలు దింపుకునేసారు అన్న ఖచ్చితంగా అట్లుంది మూవీ అయితే. రేటింగ్ 100/100 అన్నా. మేము 100/100 ఇస్తామన్నా రేటింగ్ అయితే అన్న. నిజం ఎంత ఇచ్చినా ప్రభాస్ అన్న కటౌట్ కి తక్కువే. హాలీవుడ్ రేంజ్ అన్న వేరే లెవెల్ ఉందన్న. కేజీఎఫ్ అడిగి పోవాలా దీని ముందు సినిమాల కంటే ఎక్కువ రాజమౌళి కూడా పనికిరాడు. ఈ గ్రాఫిక్స్ కి రాజమౌళి పనికిరాడు. వాళ్ళ సినిమా పనికిరా ఈ గ్రాఫిక్స్ కి హైలైట్. అయ్యో చూడు అందుకే బుక్ చేసుకున్నాం. మళ్ళా మేము మళ్ళా పోతాను. మైండ్ బ్లోయింగ్ బ్రో. మైండ్ ఫ్రెండ్ స్టార్టింగ్ బాగుంది. 2 పాటలు ఉంది బ్రో. ఆ పాటలు కానీ చూస్తే ఎలా ఉండబోతుంది అయితే వేరే లెవెల్లో ఉంటుంది బ్రో. ఆయన చూస్తే ఇప్పుడు స్టెప్ ఊరికే ఇలా అన్న దానికే మైండ్ బ్లోయింగ్ బ్రో. ఉండే అందరికి ఊపు వస్తుంది బ్రో లోపల. ఫ్యాన్స్ అంతా ఫుల్ ఎంజాయ్ బ్రో. ఇప్పుడు ఈ క్లైమాక్స్ అయితే ఈ సినిమా ఫుల్ హిట్ బ్రో. సినిమా అంతే సినిమా సూపర్ గా ఉందన్న. సూపర్ ఉంది. బాగుంది సినిమా సూపర్ సూపర్ బ్రో. బాగుంది బాగుంది చాలా బాగుంది. సినిమా బ్లాక్ మాస్టర్ మళ్ళీ సినిమా బ్లాక్. ఇంతవరకు ప్రభాస్ని ఇంత దగ్గరగా చూసినట్టుంది. సినిమా మాత్రము 1000 కోట్లు పక్క. బోరేంది నా నమ్మ దేవుడు నా ప్రభాస్. ఆయన అసలు ఇట్లా దగ్గరగా చూస్తానట్టుంది. జై రెబలిజం రూపంలో వచ్చినాడు. జై రెబల్. స్కోప్ ఏం లేదు. ప్రభాస్ని దగ్గరగా చూస్తానట్టు చూపించినాడు. మళ్ళీ 1000 కోట్లు మళ్ళీ ప్రభాస్ కోట్లు పక్క. సూపర్ అన్న. బ్లాక్ బస్టర్ ఎలా ఉంది? బాగుంది. అంటే ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే ఇప్పుడు పెద్ద హీరోలు అంతా ఉన్నారు కదా దాంట్లో. ప్రభాస్ యాక్టింగ్ అంటే 15 నిమిషాలు ఎవరు ప్రభాస్ ని బీట్ చేయలేరు. 15 నిమిషాలు మాత్రం కనిపిస్తాయంటే ఏమన్నా లోటు అనిపించిందా? ఏమీ అనిపించలేదు. ఇంకా చాలా సేపు కనపడ్డారా? ఎలా ఉంది సినిమా? బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. కొంచెం తక్కువ కనబడుతున్నా ప్రభాస్ కానీ బాగుంది. బాగుంది. క్లైమాక్స్ బాగా పెట్టినారు. పెద్ద హీరోలు అంతా ఉన్నారు. యాక్టింగ్ ప్రభాస్ యాక్టింగ్ సంబంధించి ఏమన్నా చెప్పండి. బాగుంది. క్లైమాక్స్ లో బాగా కలిపినాడు. సూపర్ మైండ్ బ్లోయింగ్ సినిమా మాత్రం. మైండ్ బ్లోయింగ్ సినిమా చాలా బాగుంది బ్రో. గ్రాఫిక్స్ అయితే చాలా హై లెవెల్లో తీసినారు. ఫస్ట్ మనం ఒక హాలీవుడ్ మూవీని చూడబోతున్నాం అనుకుంటున్నా. చాలా బాగుంది. విజువల్స్ సక్సెస్ బాగా అయ్యాడు. సూపర్ గా బాగుంది బ్రో. స్క్రీన్ ప్లే బాగుంది. అంటే దేవుళ్ళ స్టోరీని దీంట్లో వచ్చి క్రియేటివిటీగా చేసి తీసాడనమాట. కొంచెం అర్థం చేసుకోవాలా. ఇది ఫస్ట్ పార్ట్ లోనే ఏం అర్థం కాదు. ఇంకా వస్తూ ఉంటాయి సీక్వెల్స్. దాన్ని బట్టి అర్థమవుతుంది. దీంట్లో కమల్ హాసన్ గారు తర్వాత వచ్చి పెద్ద పెద్ద హీరోలు అంతా కూడా దీంట్లో చేసినారు. కమల్ హాసన్ గారు క్యామియో రోల్స్ చేసినారు అంతే. అంటే రాజమౌళి కూడా ఉన్నాడు. రాజమౌళి ఉన్నారు చిన్న సీన్ లో. రామ్ గోపాల్ వర్మ అన్నాడు. అందరూ విజయ్ దేవరకొండ అందరూ. ఇవన్నీ లీక్ చేయకూడదు. సింపుల్ క్యారెక్టర్స్. వాళ్ళు హంటర్స్ అన్నమాట. జస్ట్ వచ్చి వెళ్ళిపోతారు అంతే. సినిమా ఓవరాల్ గా చెప్పాలంటే చాలా సూపర్ బ్రో. అసలు మన ఇండియాని నెక్స్ట్ లెవెల్ తీసుకొని పోతుందంటే మనం గర్వపడాల్సి చూడాల్సిన సినిమా. రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 4 ఇస్తా బ్రో. 5 కి 4 ఇస్తా. లాస్ట్ టైం రాజమౌళి బాహుబలి తీశాడు. దాన్ని బీట్ చేస్తుందా సినిమా? పక్కా చేయాల. ఎందుకంటే మన ఇండియా లెవెల్ తేవాలంటే చేయాలి. హాలీవుడ్ లెవెల్ ఉంది బ్రో. బాహుబలి రికార్డ్స్ ప్రభాస్ తిరిగి రాస్తాడు బ్రో. నో డౌట్. రాసి పెట్టుకో. మరి అలాంటి ఆ రేంజ్ కలెక్షన్స్ ఉంది. ఆ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చింది. ఎవరైనా అడగండి. బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. సీట్లో ఎవరికైనా కూర్చోరు. బట్టలు చింపుకోడు సార్. యూనివర్స్ బ్రో. యూనివర్స్ 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు. అంతా బట్టలు చింపుకోవాల్సింది అంతే. సెకండ్ హాఫ్ అయితే మొక్క అందరికి రక్తాలు అట్లా ఎంటుకు లేచి నిలబడతాయి. సీట్లో కూర్చోరు. గూస్ బంప్స్ అంతే. ప్యూర్ గూస్ బంప్స్. వేరే లెవెల్. 10కి 100 ఇస్తా బ్రో. ఎట్లుంది?
సినిమా బాగుంది. టాప్ అయితే సెకండ్ టాప్ హెవీగా వస్తుంది. బేవచ్చంగా చేశారు, భారీగా ఉంది. లాస్ట్ 10 minutes అయితే సినిమా అసలు పీక్స్, అస్సలు హెవీగా ఉంది. మాటలో చెప్పలేం బ్రో, మాట ఎప్పటికైనా ప్రభాస్ రాజే, ఎప్పటికీ రాజే, ప్రభాస్ లెవెల్ ఉంది మూవీ. సినిమా సూపర్, బాగుంది సినిమా, బాగుంది బ్రో. ఏం సూపర్, చాలా బాగా చేశారు నాగాశ్విన్ గారు. ప్రభాస్ గారిని బాగా చూపించారు, బాగా సూపర్ గా ఉంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 4 ఇస్తాను. చాలా చాలా బాగా తీశారు. అశ్వత్థామ క్యారెక్టర్ కానీ, లేకపోతే ఇక్కడ ప్రభాస్ గారిని చూపించడం విధానం కానీ, చాలా ఫైట్స్ అయితే బాగున్నాయి. సెకండ్ సూపర్ బ్రో, సూపర్ గా ఉంది మూవీ, మరి అద్భుతంగా ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మైండ్ బ్లోయింగ్, అసలు మెంటల్. చాలా బాగుంది బ్రో, గూస్ బంప్స్ వస్తాయి. సూపర్ బ్రో, చాలా బాగుంది. నేను ఎన్టీఆర్ ఫ్యాన్, నేనైతే ఎన్టీఆర్ సూపర్ గా బాగుంది, చాలా బాగుంది. సూపర్ బ్రో, సూపర్. క్లైమాక్స్ అయితే అరాచకం బ్రో. క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉంది బ్రో. కల్కితో ప్రభాస్ రేంజ్ బ్యాక్ వస్తుంది. బాహుబలి 2తో మొదలైంది, దీంతో వస్తుంది, మళ్ళా తిరిగి వస్తుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది బ్రో. అంటే సెకండ్ పార్ట్ వస్తుంది కదా, ఏం ఉండబోతుంది? ఫుల్ దీనికన్నా డబుల్ ఉంటుంది ఇంపాక్ట్. మాస్ ఎంటర్టైన్మెంట్ అంటే ఉంటుంది. సెకండ్ పార్ట్ ఉంది కదా, సెకండ్ పార్ట్ ఇంకా 2 పార్ట్లు ఉన్నాయి. ఎట్లా ఉండబోతుంది? ఎట్లా ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ దానికన్నా ఇంకా బెటర్ గా ఉంటుందని ఫీల్ అవుతున్నాను. చాలా బాగుంది నా సినిమా. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్లో బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నాం. చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉందన్న. ఎక్సలెంట్, క్లైమాక్స్ అన్ఎక్స్పెక్టెడ్, ఖచ్చితంగా చూడాలి. ఎక్సలెంట్ బా. అంటే సెకండ్ పార్ట్ వస్తుంది కదా, దానికి ఖచ్చితంగా ఎట్లా ఉండబోతుంది? ఇంకా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా. సినిమా ఎలా ఉందన్న? బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ హిట్, సూపర్ హిట్. 2 పార్ట్లు ఉందంట. ఇంకో పాట ఉంది, మహాభారతము, బాగా తీసినారు. ఇంకా నెక్స్ట్ మేబీ ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఎలా ఉంది సినిమా? బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 4.5 ఇస్తారు. ఎంత బాగుంది? ఎంత బాగుంది. మహాభారతం బాగుంది, చాలా బాగా తీసినారు. మూవీ అయితే ర్యాంప్ ఎట్లు అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఎవరు అనుదీప్ ఉన్నాడు, రాజమౌళి ఉన్నాడు, బ్రహ్మానందం ఇంకా హైలైట్ అసలు. రాజమౌళి కూడా ఉన్నాడు, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అట్లుంది మూవీ. 10కి 10 అవుట్ ఆఫ్ 10. లాస్ట్ అయితే చాలా గూస్ బాంబ్స్. ప్రభాస్ అయితే బా సూపర్ ఉంది, సూపర్ అసలు. 10కి 10 చెప్తాను, మించిపోయింది అసలు. హాలీవుడ్ సినిమాలు వేసిన గొంతు చూడండి ఎట్లయిపోయిందో. మామూలు లేదు సినిమా. 5.5 ఇచ్చేసిన, గొంతు కూడా లేదు. థియేటర్ అసలు సీట్ మీద కూర్చోలేదు. చూడండి గొంతు కూడా ఎట్లయిపోయిందో. ప్రతి సీన్ షార్ట్ అసలు. 30 minutes సీట్ లో కూర్చోలేము. బుర్రలేని నా కొడుకులే సినిమా బాగాలేదంటారు. భారీ సినిమా. మూవీ గురించి అయితే మనం పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. మూవీ 10 out of 9.5 ఈజీగా. ఏంటంటే జనరల్ ఆడియన్స్కి ఫుల్ ఫీస్ట్, హాలీవుడ్ విజువల్స్కి ఎక్కడికి తగ్గట్లేదు. ప్రతి ఒక్క దాంట్లోనూ మనం ఎక్కడ డిసప్పాయింట్. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ సూపర్ హిట్. సూపర్. అంటే సాంగ్స్ కానీ, ఆ సాంగ్స్ వరకు అంటే మన మ్యూజిక్, విజువల్స్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఇవన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇదంతా మన మైథాలజీ మూవీ అయిపోయింది కల్కి. అది సలార్ అనేది యాక్షన్ డ్రామా. ఇది మన మైథాలజీ సంబంధించింది, మన హిస్టరీ సంబంధించింది, మన ఇండియన్ హిస్టరీ. కల్కి ఎలా పుడతాడు, కమన్ ఏంటి. బట్ ఓవరాల్ ఆడియన్స్కి అయితే ఓకే మూవీ అయితే 10 out of 9. ఓవరాల్ గా ఎలా నచ్చింది? అంటే ఫస్ట్ స్టార్టింగ్ బాగుందా, ఎండింగ్ బాగుందా? ప్రభాస్ అన్న ఇంట్రడక్షన్ ఎక్సలెంట్గా ఉందా. ఆయన కామెడీ టైమింగ్ కానీ అంత. అంటే యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్ నేను ప్రతి మూవీకి వెళ్తాను. యాజ్ ప్రతి మూవీకి వెళ్తా, అది అని ఏం లేదు. నాకు ఈ మూవీ బాగుంటే వెళ్ళిపోతుంటా నేను, అలా ఏం ఆలోచించను. బట్ ప్రభాస్ అన్న ఓవరాల్గా లీడ్ చేసేసాడు మూవీని. బాహుబలితో పాన్ ఇండియా అయినాడు బ్రో ప్రభాస్, దీంతో పాన్ వరల్డ్ అవుతాడు. క్లైమాక్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. మోస్ట్ వన్ టైం కాదు, కనీసం 2-3 సార్లు చూడాలా అర్థం కావాలంటే. బ్లాక్ బస్టర్ హిట్, ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొడుతుంది. రేపటి నుంచే రికార్డ్ మొదలవుతాయి. 2 పాన్ వరల్డ్ మూవీ కాదు, పాన్ యూనివర్సల్ మూవీ కలికి. ఇది ఒక రేంజ్ ఉంది. ప్రభాస్ అన్న లుక్స్, బ్యాక్స్, అన్ని బ్యాక్స్ స్టెప్స్ వేసినారు. ఫుల్ మీల్స్ పెట్టినారు బ్రో. పార్ట్ 2 రండి, మళ్ళీ రివ్యూ చెప్తాం. బాగుందన్న సినిమా, హాలీవుడ్ రేంజ్ లో ఉంది. నాగార్జున ఇలా తీస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. క్లైమాక్స్ మాత్రం హైలైట్ ఉంది. హాలీవుడ్ రేంజ్ మూవీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. సూపర్ హిట్ సినిమా అయితే.
బ్లాక్ బస్టర్ బొమ్మ గుద్దా బాలింది ఇండస్ట్రీకి బాబు ప్రభాస్ అన్న తోపు ఈ సినిమాని మించిన తోపు లేదు ప్రభాస్ అన్న తోపు ప్రభాస్ అన్న తోపు ప్రభాస్ అన్న తోపు బాగుంది చూడొచ్చు పర్లేదు చూడొచ్చు బాగుండదు పర్లేదు బాగా చేశాడు యాక్షన్ కూడా సూపర్ 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 మూవీ దుమ్ము లేచిపోయింది చరిత్ర మళ్ళీ సృష్టించినారు రెబల్ స్టార్ చరిత్ర మళ్ళీ మాకు గుర్తుకు చేస్తున్నారు సూపర్ పాత రోజులన్నీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు బ్రో ఈ సినిమా సూపర్ 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 రెబల్ స్టార్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారికి సినిమా బాగా తీశాడు మంచిగా చూపించాడు ఈ సినిమా ఇలాంటి డైరెక్టర్ ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉండాలి ప్రభాస్ ఫ్యాన్స్ బాగా మంచిగా ఇచ్చాడు ఇంతవరకు మా ఓడి ఏ రికార్డును ఎవరు బ్రేక్ చేయలే అది రెబల్ స్టార్ రేంజ్ ఇంతవరకు ఎవరైనా స్టార్ట్ చేయలే ఎవరైనా దాటుకోలే చెప్పు దట్ ఈస్ ఫస్ట్ టైం ఆల్ ఇండియా రికార్డ్స్ ఈరోజుతో బద్దాల్